హరీష్ గారు మొన్నటిదాకా అన్నం తినకుండా ముడుచుకొని ఉన్న ఆయన నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం అన్నం తింటూ చాలా హుషారుగా అందరికి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ, హాట్ వాటర్ పంచుకుంటూ చాలా సరదాగా అయితే గడిపారు. దానికి కారణం క్రెడిట్ అంతా తనుజకే. చేయండి సార్ మీరు భోజనం చేయట్లేదు 2, 3 రోజుల నుంచి. మీకు ఏం కావాలని నన్ను అడగండి నేను చేసి పెడతాను. మీకు ఏదన్నా కావాలంటే నేను ప్రత్యేకంగా వండి పెడతానని చెప్పడం. హరీష్ గారైతే ఓకే అమ్మా సరే అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ మార్నింగే ఆయన అందరితో గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ, హాట్ వాటర్ పంచుకుంటూ, తర్వాత అందరితో కలివిడిగా చాలా సరదాగా అయితే మాత్రం నవ్వుతూ హరీష్ గారు నవ్వారు. నవ్వుతూ గడిపారు. అది చాలా చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించింది. సరదాగా ఉంటే హౌస్ హార్మోనీ అనేది చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అలా కాకుండా ఒకతను సైలెంట్‌గా పక్కన కూర్చొని చాలా మూడీగా ఉంటూ ఏదో కోల్పోయిన బాధలో ఉంటే చూడ్డానికి కూడా మనకు కూడా చాలా బాధగా ఉంటుంది. అదే తనుజ చేసిన పని చాలా కరెక్ట్ అనిపించింది నాకైతే మాత్రం. అంటే ఒక మనిషి ఆకలితో ఉన్నప్పుడు తనని కన్సల్ట్ చేసి తనని నచ్చజెప్పే విధంగా మాట్లాడాలి. అదే పని తనుజ గారైతే చేయడం జరిగింది. తనుజ గారికైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. హరీష్ గారు ఒక సందర్భంలో చెప్పడం ఏంటంటే, తనుజ గారు తన దగ్గరికొచ్చి ప్రేమగా మాట్లాడి, ఆప్యాయంగా భోజనం చేయండి సార్ అని చెప్పేసి ప్రేమగా చెప్పడంతో తనకు అమ్మలాగా అనిపించిందని చెప్పేసి, అందుకోసం భోజనం చేశానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే నిన్నైతే ఆ మాట చెప్పారు. మనకేంటంటే అతను అక్కడ అపరిచితుడు, రెమోలాగా మారిపోయాడు అనే రేంజ్‌లో అయితే మనకు కనబడతా ఉంది. కాకపోతే మొన్న గూడా తనుజ భోజనం తీసుకెళ్ళి, ప్లేట్ తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్లి సార్ భోజనం చేయండి సార్. మీరు 2 రోజుల నుంచి భోజనం చేయట్లేదు అని చెప్పగా, నాకసలు భోజనం వద్దు. మీరు నా దగ్గర రామాకండి. మీతో మాట్లాడాలని లేదు. అసలు మీతో ఉండాలని లేదు. గెట్ ఔట్ మై హౌస్ అని చెప్పేసి అన్న వ్యక్తి ఇప్పుడు సడెన్‌గా నాకు ఆప్యాయతగా మాట్లాడింది, ప్రేమగా మాట్లాడింది అనే టాపిక్ అయితే చెప్తున్నారాయన. అంటే ఈయన ముందే ఒక విషయం చెప్పేసున్నారు. నామినేషన్ ప్రక్రియ అయ్యేదాకా నేను భోజనం చేయనని ముందే చెప్పారు ఆయన. దానిలో భాగంగానే ఆయన భోజనం చేయకుండా ఉన్నారు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది కాబట్టి, ఆయనకు ఇప్పుడు లోపల కాలుతా ఉంది అక్కడ. ఆకలేస్తా ఉంది, కడుపు కాలుతా ఉంది కాబట్టి, ఎవరైనా అడుగుతారా భోజనం చేయమని చెప్పి చూస్తున్నారు. అలాంటి టైంలో మన తనుజ గారు పదే పదే ఎళ్లి, "సార్ భోంచేయండి సార్, భోంచేయండి సార్" అని అనగా ఛాన్స్ దొరికిందని చెప్పేసి ఆయనైతే భోజనం చేయడం అయితే జరిగింది. దీంట్లో ఇంకో స్ట్రాటజీ ఏంటంటే సింపతి కోసం ట్రై చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది హరీష్ గారు. అంటే మారిన కొత్త మనిషిలా కనబడతా ఉన్నారు. అది ఎంతవరకు మారారా? ఒరిజినల్ లోపల అలాగే ఉందా? పైన మాత్రం మనకు మారినట్టు కనబడుతున్నారా? అందరితో కలివిడిగా ఉండి, అందరితో సరదాగా ఉండి, గుడ్ మార్నింగ్ చెప్పుకోవడము, కాస్త నవ్వడము, జనాల్లో కలవడము, జనజీవ స్రవంతిలో కలిసిపోయి జీవిస్తున్నట్టుగా మనకైతే కనబడతా ఉంది. అది ఎంతవరకు ఉంటుంది అనేది మనం చెప్పలేము. బిగ్ బాస్ ఊరినే ఊరుకోడుగా. ఏదో పుల్ల పెట్టి టాస్క్ పెడతాడు. ఇది ఒరిజినాలిటీ బయటికొస్తుంది. తర్వాత మొత్తం రచ్చ రచ్చే. సంజన గారైతే మాత్రము హౌస్‌లో తను కెప్టెన్ అయినప్పటి నుంచి నేను మోనార్క్‌ని, నా మాటే వినాలి, నా మాటే శాసనం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. సుమన్ శెట్టి విషయంలో అయితే మాత్రం సుమన్ శెట్టి ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉండగా, సుమన్ శెట్టి దగ్గరికి సంజన గారు వెళ్ళిపోయి మిమ్మల్ని ఫ్లోర్ క్లీన్ చేయొద్దన్నాను కదా! మీరు కుకింగ్ డిపార్ట్మెంట్‌లో వెళ్ళమన్నాను కదా! మళ్ళీ ఫ్లోర్ ఎందుకు క్లీన్ చేస్తున్నారంటే, లేదు మేడం నాకు కుకింగ్ డిపార్ట్మెంట్‌లో నాకు పని అయిపోయింది. తర్వాత నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి నేను ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. ఈ 2 నేను సమానంగా బ్యాలెన్స్‌గా చూసుకుంటాను అనే విధంలో ఆయన మాట్లాడడము. మీకు దండం పెడతాను నేను చెప్పిన పని చేయండి. అసలు మీరు ఈ ఫ్లోర్ క్లీనింగ్ చేయనే వద్దు అసలు అని చెప్పి గట్టిగా చెప్పడంతో ఆయన లేదు లేదు మేడం నేను చేస్తాను. నాకు ఇబ్బందిగా ఏం లేదు అనే లెక్కలో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఆయన అనుకోవడం ఏంటంటే తను నామినేషన్‌లో ఉన్నాడు. తనకైతే కెమెరా స్పేస్ కావాలి తనకి. ఇప్పుడు కిచెన్‌లో ఉన్నప్పుడు ఆయన ఆయన కెమెరాకు కనబడతా ఉంటారు. అదే ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత కెమెరా కనబడతా ఉంటారు. జనాలు కనబడతా ఉంటారు అనే ఉద్దేశంలో మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను నేను. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఆయన మీద బిగ్ బాంబ్ పడింది. అంటే సృష్టి వర్మ గారు వెళ్తూ తన క్లీనింగ్ డ్యూటీని ఆయనకి ఇచ్చి వెళ్ళడం. ఆ డ్యూటీని ఈమె సంజన గారేమో మార్చి కుకింగ్ డిపార్ట్మెంట్‌లోకి వేయడం. ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఏమంటున్నారంటే నాకు మెయిన్ బిగ్ బాస్. ఈ టీమ్ లీడర్‌లు ఈళ్ళంతా కెప్టెన్‌లు ఈళ్ళంతా తర్వాత. ముందు బిగ్ బాస్ నుంచి నాకు బిగ్ బాంబ్ పడింది కాబట్టి నేనది కంపల్సరీగా నేను చేస్తాను. ఆ డిపార్ట్మెంటు అది చేస్తాను, ఇది చేస్తాను అనే లెక్కలో ఆయన మాట్లాడుతున్నారు. దానికైతే సుమన్ శెట్టి గారితో పెట్టుకున్నోళ్ళ అందరికి ఎవరికైనా సరే నెగటివిటీ అయితే మాత్రం ఆడియన్స్‌లో వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఆ రేంజ్‌లో పబ్లిసిటీ అవుతుంది బయట. అయితే
సుమన్ శెట్టి గారి దగ్గర కంటెంట్ ఉంది. ఆయన ద్వారా కంటెంట్ రాబట్టొచ్చు. కాకపోతే ఆయన ఎక్కడ స్పేస్ తీసుకొని కంటెంట్ సృష్టించట్లేదు. ఫుటేజ్ గూడా ఆయన ద్వారా ఎక్కువగా స్పేస్ రావట్లేదు. మన నామినేషన్ ప్రక్రియలో కనబడడం తప్ప ఇంకా నాకైతే మాత్రం ఎక్కడ ఆయన ఫుటేజ్ కనబడలేదు. మొన్న వీకెండ్‌లో వచ్చేటప్పటికి నాగార్జున గారు సుమన్ శెట్టి సేవ్ అయినప్పుడు మీరు మాట్లాడాలి, మీరు కనబడాలి అని చెప్పి మీ మీ మీద ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నారు అని చెప్పడం వల్లే ఆయన అప్పుడప్పుడు అక్కడక్కడ కనబడుతున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఆయన స్పేస్ తీసుకొని ఇమానియేల్ హెల్ప్ తీసుకొని ఒక చిన్న కంటెంట్ సృష్టించడం, స్కిట్స్ టైప్‌లో చేయడం, జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం ఇలాంటివి చేసినట్లయితే ఫస్ట్ సారి కమెడియన్ టాప్ 5లో ఉండే సుమన్ శెట్టి గారు టాప్ 5లో ఉండే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది ఈసారి మాత్రం. ఆయనకు ఆ రేంజ్‌లో బయట ఆడియన్స్‌లో రెస్పాన్స్ వస్తుంది. ఆయన మీద చాలా జనాలంతా అభిమానంగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణం వచ్చేటప్పటికి ప్రేమాలయం, ప్రేమానురాగం, ఆత్మీయతలు, అనుబంధాలు ఇలాంటివి మనకు కనబడతా ఉన్నాయి. ఇది అసలు మన 'బిగ్ బాస్' హౌసా? లేకపోతే ఇది ఒక ప్రేమాలయం సినిమాకొచ్చామా మనం అన్నట్టుగా కనబడతా ఉంది. అబ్బో! అక్కడ పులిహోర కలపడాలు అసలు 'రీతు', 'పవన్ కళ్యాణ్' తర్వాత 'డెమో పవన్' వీళ్ళందరి ఎఫెక్షన్ చూస్తుంటే అబ్బో! ఇది నిజంగా ఇది 'బిగ్ బాస్' హౌసేనా? లేకపోతే వీళ్ళు కావాలని చేస్తున్నారా? లేకపోతే ఫుటేజ్ కోసం చేస్తున్నారా? ఆళ్ళ చూపులు గాని, వాళ్ళ మాటలు గాని మనం చూసుకున్నట్లయితే మనకు నేచురల్‌గా నేచురల్ బిహేవ్ కాదు అనిపిస్తుంది. ఏదో ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఏదో ఆహ్, బయటికి ఏదో విధంగా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. ఆహ్, బాండింగ్ వచ్చేటప్పటికి వాళ్ళ బాండింగ్ మనకక్కడ స్ట్రాంగ్‌గా అయితే కనబడట్లేదు. కాసేపు 'రీతు' పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్ళి ఆహ్, నువ్వునంటే నాకిష్టం అన్నట్టుగా మాట్లాడుతుంది. అదే విషయం వచ్చేసి డిమోన్ దగ్గర మాట్లాడుతుంది. 'రీతు' మాత్రం పులిహోర రాణిలా కనబడతా ఉంది. అసలు పవన్ కళ్యాణ్, డీమన్ పవన్ అసలు మనం హౌస్‌లోకి ఎందుకొచ్చామా? మన పర్పస్ ఏంటి? మనం కామన్ మ్యాన్ కేటగిరీలోకి వచ్చిన వ్యక్తులం మనం ఎట్లా ఉండాలి అనేది అసలు ఆలోచన లేకుండా తమకు సూట్ కాని పనులు. ఈ పనులన్నీ తమకు సూట్ కావు. నేచురల్‌గా అది నేచురల్ బాండింగ్ అయితే మనకక్కడ కనబడిద్ది. నేచురల్ బాండింగ్. ఇదైతే ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది నాకైతే మాత్రం. కామన్ మ్యాన్ హౌస్‌లోకి వెళ్ళిన వీళ్ళు ఎంత మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికింది వీళ్ళకి నిరూపించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు చేసే పులిహోర పనులకు జనాలకు ఎక్కడో నెగటివిటీ తగులుతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. హౌస్ బయట ఉన్నప్పుడు మాత్రం 'బిగ్ బాస్' అంటే నాకు ప్రాణం. నేను అక్కడికెళ్ళి అది చేస్తాను, ఇది చేస్తాను, చింపేస్తాను, పొడి చేస్తాను ఇలాంటి మాటలు చెప్పి ఇక్కడ లోపలికొచ్చి ఇంకో యాంగిల్ ట్రై చేస్తున్నారు. ఇమానియేల్ ఒంటరిగా కూర్చొని ఏదో బాధపడుతున్నట్టుగా కనబడింది. అంటే తనుజ, రీతు తనను పట్టించుకోవట్లేదని చెప్పేసి తను కాస్త బాధపడుతున్నట్టుగా తనుజ, రీతు, ఇమానియేల్ ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తూ ఉండగా నాకెవరున్నార్రా ఇక్కడ మీరు తప్ప అని చెప్పి ఇమానియేల్ అనడము. మేమేం చేశాము నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతానే ఉన్నాం కదా! నీతో పాటు ఉంటానే ఉన్నాం కదా! నువ్వంటే మాకిష్టము అని చెప్పేసి రీతు, తనుజ చెప్పడము. తర్వాత ఇమానియేల్ కాస్త భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకునే సందర్భంగా రీతు, తనుజ కూడా ముగ్గురు కలిసి కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇది చూసిన సంజన, మనీషు వీళ్ళందరూ వచ్చి ఓదార్చి కాస్త లాస్ట్‌లో ఫన్ వేలో తీసుకుపోవడం అయితే జరుగుతుంది. అంటే వీళ్ళ బాండింగ్స్ ఇక్కడ నెమ్మదిగా బిల్డ్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నారు. నెక్స్ట్ 'బిగ్ బాస్' వచ్చేటప్పటికి కాలచక్ర వ్యూహమా అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది. అంటే కంటెండర్‌షిప్ కోసం టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ ఈ టాస్క్‌లో 2 టీమ్‌లుగా విడిపోయి అంటే ఓనర్స్ గాను, టనల్స్ గాను విడిగా 2 టీమ్‌లు కలిసి ఆడే విధంగా అయితే ఈ గేమ్‌నైతే ప్లాన్ చేశారు. ఇప్పుడు మనం ఈ టీమ్‌ల గురించి మనం చెప్పుకునేటట్లయితే ఓనర్స్ టీమ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. హరీష్ గారు గాని, పవన్ కళ్యాణ్, భరణి గారు కూడా టెనోస్‌లో నుంచి ఇటు వెళ్ళిపోయిన కారణంగా భరణి గారు, తర్వాత వచ్చేటప్పటికి శ్రీజ, ప్రియ ఇలా టీమ్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టెనర్స్ టీమ్ వచ్చేటప్పటికి పాపం వాళ్ళ నుంచి సృష్టివర్మ గారు ఒకళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. భరణి గారు స్ట్రాంగ్ ప్లేయర్. దీంట్లోంచి ఓనర్స్ టీమ్‌లోకి ఆయన వెళ్ళిపోవడంతో ఈళ్ళ టీమ్ వచ్చేటప్పటికి చాలా వీక్‌గా అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఈ ఈ టాస్క్ అయితే మాత్రం 2 టీమ్‌ల మధ్య కాకుండా అందరిని కలిపేసి చేస్తే బాగుండేదని చెప్పేసి నాకైతే అర్థమైంది. ఎందుకంటే వార్ వన్ సైడ్ అయినట్టుగా అనిపించింది.
ఇప్పుడు జనాలందరికీ చూడంగానే సుమన్ శెట్టి, ఇమానియల్, రాము వీళ్ళంతా కాస్త అంటే వీళ్ళ ముందు వీళ్ళు కాస్త వీక్ గా కనబడ్డారు నాకు. అంటే ఫిజికల్ వైజ్ గా వీళ్ళ ఓనర్స్ కంటే టనల్స్ టీమ్ వీక్ అనిపించింది. అట్లాగే గేమ్ స్టార్ట్ అవ్వగానే బిగ్ బాస్ చెప్పడం ఏంటంటే మన గ్రౌండ్ లో అయితే ఒక చక్రం అయితే కనబడతా ఉంది. చక్రానికి వచ్చేటప్పటికి 10 హ్యాండిల్స్ కనబడతా ఉన్నాయి. అంటే ఈ టీంలో ఒక ఐదుగురు, ఈ టీంలో ఒక ఐదుగురు, మొత్తం 10 మంది దాని చుట్టూ దాన్ని హోల్డ్ చేసి ఒక సింగిల్ హ్యాండ్ తో హోల్డ్ చేసే విధంగా అయితే దాన్ని డిజైన్ చేశారు. అయితే ఇక్కడ మనకు అంటే డిఫెండ్ చేసుకోవచ్చు. అంటే పక్క టీం వాళ్ళు ఈ టీం ని తోసేయడానికి ప్రయత్నించగానే డిఫెండ్ చేసుకోవచ్చు. బయట ఉన్న వాళ్ళు తమ టీం అంటే తమ టీం కు అగ్రెస్ట్ గా వాళ్ళు ఆడే వాళ్ళని అయితే పక్కకు లాగొచ్చు అనే ఉద్దేశంతో అయితే టాస్క్ అయితే పెట్టడం జరిగింది. మొదలవంగానే అర్థమైపోయింది ఈ ఓనర్స్ గెలిచేస్తారు, ఈ టర్నర్స్ ఓడిపోతారు అని చెప్పి. అదే విధంగా అయితే మాత్రం ఈ టాస్క్ లో అయితే ఓనర్స్ అయితే గెలవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ టాస్క్ మొత్తం పూర్తి అయ్యేంత వరకు కూడా ఎవరు నిద్రపోవడానికి వీలు లేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం, తర్వాత టైమర్ ఒకటి సెట్ చేసి ఆ టైం ను మీరు తగ్గించుకుంటూ రావాలి అనే లెక్కలో అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టాస్క్ వచ్చేటప్పటికి మనకు అక్కడ టెలిఫోన్ బూత్లు అంటే ప్రోమోలో చూసిన విధానం అయితే టెలిఫోన్ బూత్లు కనబడతా ఉన్నాయి. ఆ టెలిఫోన్ నుంచి టనల్స్ తర్వాత ఓనర్స్ 2 కాంప్రమైజ్ అయ్యే విధంగా మాట్లాడుకుంటున్నారు. బజార్ ఒకటి కనబడతా ఉంది అక్కడ. రేపు అయితే మాత్రం మనము ఈ ఎపిసోడ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి. తర్వాత కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.